బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఒడిశా దగ్గర తీరం దాటింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫస్ట్ టైం ఊర్లకెళ్ళి నీళ్లు ఎప్పుడు తగ్గుతాయో ఏం కథ లేదు. ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాలను కుంభవృష్టి ముంచెత్తింది. అటు ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డిలో ఒక్క రోజులోనే ఏకంగా 500 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు కామారెడ్డి నీట మునిగింది. గ్రామాలు వరద పాలయ్యాయి. అటు నిర్మల్లో వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. కాసేపట్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఫస్ట్ టైం ఊర్లకెళ్ళి నీళ్లు ఎప్పుడు తగ్గుతాయో ఏం కథ లేదు. శరణ మాంస అటు వాతావరణ శాఖ తెలంగాణలోని 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో అతి భారీ వర్షాలు, ఉమ్మడి కరీంనగర్, మెదక్, వికారాబాద్ జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలోని 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో అతి భారీ వర్షాలు, భద్రాద్రి, యాదాద్రి, మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.